హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. మనకి మొన్నైతే రెండో శ్రావణ శుక్రవారం జరిగింది కదండీ! ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను సింపుల్‌గా అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మీరందరూ కూడా పూజ బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా శ్రావణ శుక్రవారం అంటే మనందరికీ తెలిసిందే, శ్రావణ మాసం అంటేనే మన ఆడవాళ్ళందరికీ కూడా ప్రతిరోజు పండుగేననమాట. ఇంకా అలాంటి శుక్రవారం రోజు అంటే ఇంక మనం ఎంత బాగా ఉంటాము, ఎంత పూజ చేసుకుంటామో మనందరికీ తెలిసిందే. ఇంకా ముందు రోజైతే నేను ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్నానండి. గడపలకు కూడా నిండుగా పసుపు కుంకాలన్నీ అలంకరించేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఎప్పుడు కూడా పచ్చగా ఉండేలాగైతే చూసుకుంటానండి. బియ్యపిండితో ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించుకుంటాను. ఇంకా గడపలకు కూడా ముందు రోజు నైటే గురువారం రోజే మొత్తం అలంకరించేసుకున్నానండి. పసుపు కుంకాలు అన్నీ పెట్టేసుకొని నిండుగా అలంకరించేసుకున్నాను. ఇంకా ఉదయం లేచి పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇలా ఉంటే మొత్తం అనేసి ఇంకా మొత్తం శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ముందు రోజే ఇంకా ప్రశాంతంగా ఉదయాన్నే అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటుందండి. ఆ తాబేలు బొమ్మలు అయితే నీళ్లు మారుస్తూ ఉంటాను. నీళ్లు మార్చి కొంచెం పసుపు పచ్చకర్పూరం అయితే వేసి ఉంచుతానండి. మైల్డ్గా స్మెల్ వస్తూ హాల్లో పెడతానమాట. చాలా ప్రశాంతంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. బెడ్రూమ్లో కానివ్వండి, ఇలా హాల్లో కానివ్వండి, ఇలా పెట్టుకున్నామంటే హాల్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ పచ్చకర్పూరం వేసామంటే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ స్మెల్ కూడా మైల్డ్గా వస్తూ మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఉదయాన్నే లేచేసాను. ముందు రోజు నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా. ముందు రోజు నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే దేవుడి మందిరానికి సంబంధించి పూజా సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తుడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఉదయం లేచేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. పూలు ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇంకా పూజకి అయితే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటాను. మనం శుక్రవారం పూజ అంటేనే తప్పకుండా కాళ్ళకి పసుపు, తలలో పూలు, చేతులకు నిండా గాజులు ఉండేలాగైతే నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా గడప దగ్గర అయితే రాగి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా ప్రతి శుక్రవారము రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. రాగి రాకూరుతుంది అంటారు. అలాంటిది మనం ఇంటి ముందు రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటే మనకైతే ఇంట్లో చాలా మంచిది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగుతాయి అంటారు. చాలా మంచిదండి. తప్పకుండా పెట్టుకోండి. మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపు అయితే ఇలా రాగి చెంబుతో నీళ్లు పోసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, జవ్వాదు, పచ్చకర్పూరం అన్నీ వేసుకొని రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి గడప ముందు రోజే అన్నీ అలంకరించేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా గడప మీద అయితే కొంచెం పూలైతే సమర్పించేసి ఇల్లంతా ధూపం అయితే వేశానండి. ఒక ధూప్ స్టిక్ మనకి ఉంటాయి కదా, సాంబ్రాణి కప్స్, అవి అయితే వెలిగించుకొని 2 వెలిగించేసుకున్నాను. 2 వెలిగించేసి ఇల్లంతా ఒకటి వేసేసి బయట గడప దగ్గర ఒకటి వెలిగించి ఇల్లంతా ధూపం వేశానండి ప్రశాంతంగా ఉదయాన్నే. మరి ఉదయాన్నే అయితే పూజ అయితే కుదరట్లేదండి. ఉదయాన్నే లెగిస్తే కొంచెం అంటే పూజలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నిద్ర చాలక ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట, తలనొప్పి అట్లాగా. అందువల్ల అయితే కొంచెం నిదానంగానే పూజ చేసుకుంటున్నాను అనమాట. 6 గంటల లోపు అయితే 6-7 గంటల లోపు అయితే పూజ అయిపోయేలాగా కంప్లీట్ అయిపోయేలాగా అయితే చూసుకుంటున్నానండి. ఇంకెలా మొత్తం కూడా బయటంతా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఇంకా ఉదయం పూట అయితే దీపం ఏం పెట్టనండి. అస్సలు ఉండదన్నమాట. గాలికైతే అస్సలు బాగా గాలి వీసిద్ది. మేము ఉండేది పైన కాబట్టి గాలికైతే దీపం అస్సలు ఉండదన్నమాట. అందువల్ల అయితే 2 సాంబ్రాణి కడ్డీలు అయితే వెలిగించుకొని కొంచెం నీళ్లు సమర్పించి పసుపు, అక్షంతలు, పూలు అన్నీ సమర్పించేసి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటానండి తులసమ్మ దగ్గర. సాయంత్రం పూట తప్పకుండా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకుంటాను. ఇలా కూడా ఇంకా బయటంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే గుమ్మానికి కూడా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించాను. సింపుల్గా గడప పూజలాగైతే చేసుకున్నానండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను అనమాట. దేవుడి పటాలన్నిటికీ కూడా పూలు అన్నీ అలంకరించేసుకొని అమ్మవారికి అయితే నేతి దీపారాధన చేసుకుంటున్నాను ఈ శ్రావణ మాసం మొత్తం కూడాను. ఇంకా అనుకున్నానండి ముందుగానే, శ్రావణ మాసం స్టార్టింగ్లోనే అనుకున్నాను ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి నేతి దీపారాధన చేసుకోవాలి అని. ఇంకా అలాగే కూడా కంటిన్యూగా నేతి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. చాలా మంచిది అమ్మవారికి నేతి దీపారాధన చేసుకుంటే. మన స్తోమత అండి, మనకు ఉంటే మాత్రం తప్పకుండా అమ్మవారికి మనకు నచ్చినట్టు పూజ చేసుకోవచ్చు. మనకు ఆ స్తోమత లేదు అనుకుంటే మామూలు నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవచ్చు అండి. నేనైతే నాకు ఇచ్చిన మా వారు ఇస్తారు కదా ఖర్చులకు డబ్బులు, ఆ ఖర్చులు తగ్గించుకొని నేను దాచుకున్న డబ్బులతోటైతే ఇలా అమ్మవారికి అయితే ఆవు నెయ్యి కొనుక్కొచ్చి నేతి దీపారాధన అయితే చేస్తున్నాను. బలవంతంగా అయితే మా వారిని ఇబ్బంది పెట్టి
అదే కావాలని మాత్రం పట్టునమాట. ఇంక నేను చేసుకోవాలనుకుంటే ఎలాగైనా చేసుకుంటానండి. నాకు ఇచ్చిన డబ్బుల్లో నేను దాచుకొని సేవ్ చేసుకున్న మనీతోటైతే పూజ అయితే బాగా ప్రశాంతంగా చేసుకుంటాను. పూలు కానివ్వండి, అమ్మవారికి దేవుడికి సంబంధించిన ఏదైనా కానివ్వండి, నేను మా వారిని అడగనమాట. నేను దాచుకున్న డబ్బులతోనే అన్నీ కొనుక్కుంటూ ఉంటాను. ఇంకెలాగైతే పూజ అంతా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే పాలు కాచి నైవేద్యం పెట్టాను, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించానండి. ఇంకా ఉదయాన్నే నైవేద్యం అయితే ఏం చేయలేదు. ముందు పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అని నైవేద్యం పని అయితే ఏం పెట్టుకోలేదు. కుదిరితే సాయంత్రం చేద్దాంలే అనేసి అమ్మవారికి అయితే పాలు కాచి అందులో బెల్లం వేసి నాకు కొబ్బరికాయ కొట్టానండి. పూర్ణఫలమైన కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను. కనకధార స్తోత్రము, లలిత సహస్రనామం, అమ్మవారికి అయితే అష్టోత్తరం అన్నీ చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. నేను ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచించనండి. ముందు ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకునేలాగైతే చూసుకుంటాను. ఇంకా టైంని బట్టండి. టైం ఉంటే చేసుకోవాలి, లేదంటే ముందు పూజకైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. ఇంకా ఇలాగ ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. అమ్మవారికి అయితే ఇలాగా నిత్య దీపారాధన చేసుకున్నాను. నైవేద్యం సమర్పించేసి పచ్చకర్పూరంతో అయితే హారతిస్తున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకు ఈరోజు అయితే ఉదయాన్నే, మరీ అంత ఉదయాన్నే కాదులేండి, నాకు 7 గంటల లోపు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక అన్నీ చదువుకుంటూ కూర్చుంటాను కాబట్టి ఇంకా 6 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంట మాత్రం గట్టిగా టైం పట్టిద్దండి పూజ మొత్తం అవ్వటానికి. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా అంతలోకి మా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీలకి వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. మా అమ్మాయి కూడా కాలేజీకి అన్నిటికీ రెడీ అవుతుంది. వాళ్ళు రెడీ అయిపోయేలోపు నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక నా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు చూసి వాళ్ళని అయితే పంపిస్తాను. ఈరోజు పూజ కూడా నాకు తొందరగా బాగా నీట్గా ప్రశాంతంగా చేసుకున్నాను అనిపించిందంటే, ఎందుకంటే హడావిడి లేకుండా, అంటే మా వాళ్ళు లేక ముందే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు లెగిచి వాళ్ళ హడావిడిలో నేనుండి వాళ్ళు అది ఇదని అడుగుతూ ఉంటారు. అలా ఉంటే పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోలేను. అలా కాకుండా వాళ్ళు లేకముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. వాళ్ళు రెడీ అయ్యేలోపు నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. 7 గంటలలోపు ఇలా ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారిని అయితే నా మనసులో అంటే నేను ఒకటే దండం పెట్టుకుంటానండి, ఎలాంటి కోరికలు లేకుండా నిష్కల్మషంగా నిన్ను పూజ చేసుకునేలాగా నన్ను ఆశీర్వదించమ్మా అని పూజ చేసుకుంటానన్నమాట. నాకున్న దాంట్లో నీకు పూజ చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు, పూజలో ఏమన్నా తప్పులుంటే క్షమించని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానండి. ఎలాంటి కోరికలు లేకుండా పూజ చేసుకునేలాగా దీవించు అని మాత్రం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానన్నమాట. ఇంక ఇవాళ శుక్రవారం కదా, ఇంకా మా అమ్మాయికి కూడా కొంచెం బొట్టు పెట్టేసి దండం పెట్టుకోమంటున్నాను. కాలేజీ టైం అవుతుంది కదా, ఇంకా దండం పెట్టుకొని ఇంకా తనకైతే బొట్టు పెట్టి 2 అక్షంతలు అయితే దేవుడి దగ్గర వేసేసి ఇంకా కాలేజీకి అయితే పంపిస్తానండి. ఇలా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. అంటే ముందుగా అనుకోలేదులేండి, ఇంకా అప్పటికప్పుడు పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు అన్నారు గుడికి వెళ్దామని. ఇంకా మా వారిని మా అమ్మాయిని అయితే వాళ్ళని పంపించేసిన తర్వాత ఇక గుడికి కూడా వెళ్ళానండి. ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి టిఫిన్లు బాక్సులు అన్నీ రెడీ చేసేసి పంపించేసిన తర్వాత ఇంకా పక్కన వాళ్ళతోటి అయితే టెంపుల్కి అయితే వెళ్ళానమాట. అమ్మవారి టెంపుల్కి, గ్రామదేవత అన్నమాట. ఇక్కడ మేము ఉండే ఊరికి గ్రామదేవత అనమాట టెంపుల్. శుక్రవారం రోజు అనుకోకుండా అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి ప్రశాంతంగా. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇంట్లో ఒక శారీ ఉంటే అదైతే తీసుకెళ్ళానండి. శారీ, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించాను. నాకైతే చాలా ప్రశాంతంగా, చాలా మనసుకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అనుకోకుండా అమ్మవారి దర్శనం అయింది. అలాగే అమ్మవారికి కూడా పసుపు కుంకుమ సమర్పించాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేశాను అనమాట. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. తాగేలోపు ఇంకా కింద ఆంటీ వాళ్ళు అయితే ఫోన్ చేశారు గుడికి వెళ్దామని. ఇంక ఈలోపు అయితే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళామండి. ఈ శ్రావణ శుక్రవారం మాత్రం ప్రశాంతంగా అనుకోకుండా అమ్మవారి దర్శనము, అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట మనసుకి. ఎందుకో ఈసారి శ్రావణ మాసం పూజలు కానివ్వండి, అమ్మవారు అనుగ్రహం కానివ్వండి అన్నీ బాగా ఉన్నాయి అనిపించింది నాకైతే. మనం అనుకోకుండానే ఏదో ఒకటి అమ్మవారు నా చేతుల చేతి చేయించుకోవడం అలాగైతే చాలా నేనైతే చూశానమాట. ముందు రోజు నేనైతే టెంపుల్కి వెళ్తాను కదండి, గురువారం రోజు తప్పకుండా నేను బాబా టెంపుల్కి అయితే వెళ్తాను ప్రతి గురువారం కూడా.
అక్కడ మాకైతే అమ్మవారి విగ్రహం ఉంటుందండి. లలితా పరమేశ్వరి అమ్మవారు విగ్రహం ఉంటుందన్నమాట. ఆ అమ్మవారికి అయితే శారీ అయితే మార్చానండి. అమ్మవారిని అలంకరించాను ఈరోజు. ముందు రోజు గురువారం రోజు అనుకోకుండా ఈ శుక్రవారం రోజు అమ్మవారిని నా చేతులతో అలంకరించి అమ్మవారికి నిండుగా అసలు అనుకోలేదండి. అసలు సడన్గా అనమాట. ఇంకా సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు రాలేదనమాట ఆ రోజు. ఇంక నేను ఒక్కదానే ఉన్నారు, వేరే ఆవిడ ఉంది. ఇంకా ఊరికే అమ్మకు కొంచెం పట్టుకొని సహాయం చేస్తుంటే ఇంక మొత్తం అమ్మవారిని అంతా నేనే అలంకరించాను. దానికి సంబంధించిన చిన్న వీడియో కూడా పక్కనే తర్వాత యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా నేను ఇదిగోండి ఇక్కడ గుడికి అయితే వచ్చామన్నమాట. ఈమె గ్రామదేవత అండి. మేము ఉండే ఊర్లో ఇప్పుడు ఈ అమ్మవారు అయితే గ్రామదేవత. ప్రశాంతంగా అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి అయితే పసుపు కుంకాలు అన్నీ సమర్పించేసి ఇంటికైతే వచ్చానండి. ఇక ఇంటికి వచ్చేసరికి 11:30 అటు ఇటుగా 12 అయిపోయిందండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీ అందరితో షేర్ చేశాను కదా, నేను ఈ శ్రావణ మాసంలో 3 పూట్ల కూడా కనకదార స్తోత్రం చదువుతున్నాను అనేసి. ఇంకా అలాగైతే ఇంటికి రాగానే మళ్ళీ 12 అయిపోయిందనమాట. మళ్ళీ అమ్మవారికి అయితే కొంచెం లైట్గా దీపారాధన చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కనకదార స్తోత్రం అయితే చదువుతున్నానండి. ఇలా టైం సెట్ చేసుకొని అమ్మవారికి అయితే 3 పూట్ల పూజ చేసుకుంటూ కనకదార స్తోత్రం చదువుకుంటూ నా శ్రావణ మాసం పూజలు అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి నాకైతే మనసుకి. అసలు నాకు ఇంతకంటే ఇంకేం కావాలమ్మా అనిపించింది నాకైతే. అమ్మవార్ల గుడిలో అమ్మవారిని అలంకరించానని చెప్పాను కదా, అసలు అంతకంటే నాకు అదృష్టం ఇంకేం కావాలి. అది అందరికీ దొరకదు. అందరికీ కావాలనుకున్నా అలాంటి సేవ, అలాంటి అదృష్టం దొరకదు. నాకే దొరికింది అనుకుని నేనైతే చాలా పొంగిపోయాను అనమాట. ఇంకా మధ్యాహ్నం కూడా కనకదార స్తోత్రం చదువుకొని అమ్మవారికి అయితే కొంచెం పటికి బెల్లం అయితే నైవేద్యం పెట్టాను. 2 దీపాలు వెలిగించేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఇలా నా కనకదార స్తోత్ర పారాయణము ఇలాగ శ్రావణ మాసం పూజలు అయితే ఇలా సాగుతూ ఉన్నాయి అన్నమాట నావైతే. మీరందరూ కూడా శ్రావణ మాసం పూజలు బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నాకున్న దాంట్లో, నాకు చేతైన దాంట్లో అయితే నేను అమ్మవారిని అయితే నిండుగా పూజించుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే ఇలాగా ప్రత్యేకంగా అయితే బీటం అయితే ఏం వేసుకొని పూజ చేసుకోలేదు. ఇంకా దేవుడి మందిరంలోని నాదైతే చిన్న చిన్న విగ్రహాలు కదా, వాటిని సపరేట్గా ప్లేట్లో పెట్టుకొని అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా గుళ్ళో అమ్మవారిని అయితే నా చేతులతో అలంకరించానండి. ఇదేనండి అమ్మవారి విగ్రహం అయితే. చాలా అసలు అనుకోలేదండి. సడన్గా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేకపోవడం, వేరే వాళ్ళు శారీ మార్చమని శారీ ఇవ్వడము, అక్కడ సాయిరాం వాళ్ళు ఉంటారు పూజారి వాళ్ళు, ఇంకా వాళ్ళు నాకు చెప్పి మార్చమంటాం. ఇలాగా అసలు సడన్గా అమ్మవారిని అయితే నా చేతులతో తీసి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి అమ్మవారికి అయితే శారీ అలంకరించేసి అంతా ఇంకా నగలు అన్నీ సమర్పించేసి ఒక తాంబూలం పెట్టానండి అమ్మవారి దగ్గర. తాంబూలం పెట్టి ఇంకా అమ్మవారికి అయితే నిండుగా ధూపం వేశానండి. ప్రశాంతంగా ఇంకా గుళ్ళోనే ఇంకా హారతికి వెళ్తానని చెప్పాను కదా, హారతి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ఇంకా అంతా అలంకరించేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చానమాట. మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.